రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం. సోదరుల మధ్య గొడవతో కాంగ్రెస్ సర్కార్కు తలనొప్పి. మింగలేక కక్కలేక కుడిదిలో పడ్డ ఎలుకలా మారిన రేవంత్ సర్కార్. సొంత ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య ఉధృతమవుతున్న అఘాతాలు. ఇటీవల దాదాపు 10 మంది అసంతృప్తి ఎమ్మెల్యేల రహస్య భేటీ అయ్యారన్న విశ్వసనీయ సమాచారం. రాజగోపాల్ రెడ్డి దారెటు. అసంతృప్తి ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉన్నారా? సీనియర్ జూనియర్ నాయకుల మధ్య గొడవ సద్దుమణిగిందా? ఇలాంటి వివరాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానంపై చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సోదరుల మధ్య ఏర్పడ్డ వివాదంతో మంత్రి పదవుల పంపకాల్లో ఏర్పడ్డ వివాదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి కాంగ్రెస్ అధిష్టానం వరకు ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి అతని సోదరుడు కోమటిరెడ్డి మధ్య వివాదం వల్ల నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే అని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. తరచుగా తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రాజగోపాల్ రెడ్డి మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తున్న తరుణంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి చర్యలు తీసుకోవాలనే దిశగా ముందుకు వెళ్తున్నారని సమాచారం. గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి జాతీయ అధిష్టానానికి తన గురించి తప్పుడు సంకేతాలు పంపి అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి తన అనుచర వర్గంతో అన్నట్లు సమాచారం. పార్టీలోకి తీసుకునే ముందు ఇద్దరన్నదమ్ములు ఉన్నామని తెలీదా? ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలుంటే అందులో 3కి మంత్రి పదవులు ఇచ్చారు. నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలుంటే 3 మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని రాష్ట్ర అధిష్టానాన్ని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించడంతో రేవంత్ సర్కార్ గొంతులో వెలక్క ఇరికినట్లయింది. ఒకరికి మంత్రి పదవి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడం ఏంటని రాష్ట్ర అధిష్టానాన్ని ప్రశ్నించడంతో రేవంత్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇప్పటికీ దాదాపు అధికారం చేపట్టి 2 సంవత్సరాలు కావస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏంటని రాజగోపాల్ రెడ్డి రేవంత్ సర్కార్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ నగరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఫైళ్ల క్లియరెన్స్ కు మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా ప్రతిపక్షాలు ఆ మాటలను ట్రోల్ చేస్తున్నాయి. ఇటీవల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడానికి తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి 25 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని, రిపోర్ట్లు తమ వద్ద ఉన్నాయని సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఒక వర్గం ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని కూడా సమాచారం ఉంది. ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన తర్వాత నేనే ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ సీనియర్లు ముందుకొచ్చారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అయ్యే అన్ని అర్హతలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంటే మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అయ్యే స్తోమత, రాజకీయ అనుభవం లేదని భావన అంటూ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కావాలని కోరిక మాత్రం సీనియర్లు చంపుకోలేకపోతున్నారు. నివురు కప్పిన నిప్పులా ఉన్న ముఖ్యమంత్రి మార్పు వివాదం తెర మీదకి ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే. ఆ విషయం సద్దుమణగక ముందే రాజగోపాల్ రెడ్డి ధిక్కార ధోరణి తెర మీదకి రావడంతో రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తులు ఒక్కసారిగా తెర మీదకైతే వస్తున్నాయి. అదే కాకుండా గెలిచి 1.5 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు నియోజకవర్గాల్లో పనులు లేవు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు సున్నా. వాటి కోసం ఎమ్మెల్యేలు మంత్రుల వద్ద బెదిరింపులు పడుతున్నారు. వాళ్లు కనికరిస్తేనే అంతో ఇంతో వెసులుబాటు. పథకాల అమలు అంతంత మాత్రంగానే కొనసాగుతూ ఉండటంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి నత్తనడకన నడుస్తోంది. కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు, కానీ 1.5 కోటి పని కూడా నియోజకవర్గాల్లో చేయలేదంటూ తమ గురించి తాము తమ సన్నిహితుల వద్ద తమ గోడును వెళ్లబోసుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవిలోకి వచ్చి 1.5 ఏళ్లు అయింది. మిగిలింది 3.5 ఏళ్లే. అందులోనూ 6 నెలలు ఎన్నికల ప్రచారానికే సరిపోతుంది. అప్పటిదాకా ఇలాగా పనులేమీ చేయకుండా ఉంటే ప్రజలు తమను గ్రామాల్లోకి కూడా రానిచ్చే పరిస్థితులుండవని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అంతర్మథనంలో ఉన్నారు. నియోజకవర్గంలో కనీస పనులు చేయించలేని తమ స్థితిలో ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని వెలగక్కుతున్నారు. కనీసం ఏదైనా రోడ్డో లేక చిన్నపాటి పనిని కార్యకర్తలు అడిగితే కూడా చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. తన కోసం నిలబడ్డ కార్యకర్తలను కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 జనవరి 9వ తేదీన ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధిని కేటాయిస్తామనైతే ప్రకటించారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించే బాధ్యతను పూర్వ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగిస్తున్నారు
చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు 2024 ఫిబ్రవరిలో 119 నియోజకవర్గాలకు కలిపి 1190 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులలో 2 కోట్లు విద్యా మౌలిక సదుపాయాలకు, తాగునీటికి 1,50,00,000 కలెక్టరేట్లు లేదా ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు కేటాయించింది. ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఆమోదిస్తేనే నిధులు విడుదలవుతాయి. వీటికి ఈ మెలిక పెట్టడంతో ఎమ్మెల్యేలు తమ పనులకు మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కనీసం ఏదైనా రోడ్డో లేక చిన్నపాటి పనిని కార్యకర్తలు అడిగితే కూడా చేయలేని పరిస్థితి ఉందని, కష్టపడ్డ కార్యకర్తలకు చిన్న పని కూడా చేయించలేని దుస్థితిలో ఉన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఇప్పటికే అలకపూని ఉన్నారు. ఇటీవల సీఎంఆర్ఎఫ్ నిధుల విషయంలో ఓ సీనియర్ మంత్రి నాకంటే సీఎం రేవంత్ రెడ్డి జూనియర్, అతనిని నేరుగా అడగను, లేఖ రాస్తాను, వెళ్లిస్తే తీసుకోండి అంటూ అనడం మంత్రివర్గంలోనే సీనియర్లు జూనియర్లు అనే విభేదాలు అధికంగా ఉన్నాయి అనడానికి ఇది మరో సూచిక. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలు అంతంత మాత్రంగానే ఉందనే అభిప్రాయాలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీ విషయంలో క్షేత్రస్థాయిలో విమర్శలు ఎక్కువయ్యాయని ఇటీవల ఓ సీనియర్ నేత ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే 40 కోట్ల వరకు ఖర్చు చేసి కష్టపడి గెలిచిన తర్వాత ఒక్క పని కూడా చేయలేకపోతున్నాను అని తన మిత్రుడి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లయితే సమాచారం వస్తుంది. నిధుల కేటాయింపుల విషయమై మంత్రుల ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అగాధం ఏర్పడ్డ అగాధాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. అసంతృప్తులందరూ బీజేపీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం తీవ్రంగా కష్టపడవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. త్రిముఖ పోటీలో కాంగ్రెస్ తక్కువ స్థానాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడబోతోందని రాజకీయ విశ్లేషకులైతే అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలతో రాష్ట్ర రేవంత్ సర్కార్ డోలాయమాన పరిస్థితి ఎదుర్కొంటోంది. కూడికలో పడ్డ ఎలుకలా మారిన రేవంత్ సర్కార్ ను మరింత ఇబ్బందులకు గురి చేసే దిశగా అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పావులు కదుపుతూ ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అని రేవంత్ సర్కార్ భయపడుతోంది. రాజగోపాల్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరికొందరు కూడా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా ధిక్కార బావుట ఎగరవేసే ఆస్కారం ఉందని భావిస్తున్న క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా ఉండరా అనే ప్రశ్నకు వివిధ రకాల సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. మంత్రి పదవి రాక అలకతో ఉన్న రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న వెంటనే బీజేపీ పార్టీ కండువా కప్పుకుంటారని, ఇప్పటికే బీజేపీ నాయకులకు టచ్ లో ఉన్నారని చర్చించుకుంటున్నారని సమాచారం కూడా ఉంది. ఇదే కనుక జరిగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లులు కొట్లాడుకుంటే కోతికి లాభమైనట్లు బీజేపీ కాంగ్రెస్ మధ్య కుమ్ములాటలతో బీఆర్ఎస్ లాభపడే ఆస్కారం కూడా లేకపోలేదు.